అది మీటింగ్ ఏర్పాటు చేయమంటే నువ్వు ఇట అందరినీ కూర్చోబెడతావా? అదేంది మీటింగ్ ఏర్పాటు చేసేది? మీటింగ్లు గీటింగ్లు ఏర్పాటు చేస్తే మేం చెయ్యాలా? అమ్మా, ఇట్ట ప్రతిదానికి పోటీ పడతా ఉంటే ఎట్టా చెప్పండి? కంపెనీ వృద్ధి చెందాలి, 4 డబ్బులు సంపాదించాలి, మీ అప్పు నేను తీర్చాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అవుతాది. మీరు గొడవ పడతా ఉంటే కంపెనీ పరిస్థితి ఏంది చెప్పండి? మాళవిక, ఈ కంపెనీలో పెద్ద తలకాయలు ఎవరు? మేమే కదా. ఓర్ని, ఈ ఆఫీస్ స్టార్ట్ చేసింది నేను. నన్ను పక్కన పెట్టేసి మీకు మీరే పెద్దోళ్ళనుకుంటున్నారు కదరా. ఏం మాళవిక, ఏంది ఏదో ఆలోచిస్తున్నట్టుండావు? ఏం లేదక్కా, దీంట్లో పెద్ద చిన్న ఏముండాది? అందరూ కలిసి పనిచేస్తేనే కదా కంపెనీ వృద్ధి చెందేది. చేతికి 5 వేళ్ల మాదిరిగా కలిసికట్టుగా ఉండాలా. మరి గీత మేడం ఇంకా రాలేదేమి? అదేదో సాంబార్ ఇడ్లీలు ఇస్తా ఉంటది, సాంబార్ మీటింగులు పెడతా ఉంటది. ఇవన్నీ అవసరమా మనకి తెలీదా ఏం చెయ్యాలనేది? అదేమో గూట్లో గువ్వ పిల్లంతుండది, అదేంది మనకి చెప్పేది? అక్క, అట్ట తీసేబాక. పిట్ట కొంచెమైనా కూత ఘనమన్నారు. ఆ పిల్ల ఐడియాలు బావుంటాయి, అందుకనే ఈ కంపెనీలో చేర్చుకున్నా. అయినా ముందు తనని రాని మాట్లాడదాం. రావాలి కదా, మేడం కోసం మనం అందరం వెయిటింగ్ ఏడా. గీతా, నువ్వు దేని గురించి మీటింగ్ పెట్టినావో ఆ విషయం చెప్పేసే. అలాగే. ఏం లేదు, నేను ఈ కంపెనీలోకి వచ్చినప్పుడే ఒక విషయం చెప్పాను. కేవలం మన సంబంధాలు చూసే పని చేయడం మాత్రమే కాదు, సంబంధాలు కుదిర్చి వాళ్ల నిశ్చితార్థం దగ్గర నుంచి అప్పగింతల వరకు ప్రతి పనిని మనం ఒక కాంట్రాక్ట్ కింద తీసుకోవాలని. అలా చేస్తే మనకొక 10 పనులు ఉన్నట్టుంటాయి, లాభాలు పెరుగుతాయి, కంపెనీ వృద్ధి చెందుతుందని చెప్పాను. దానికి సంబంధించి నేను ఒక వర్కౌట్ చేశాను. మనకిప్పుడు ఆల్రెడీ శుభలగ్నం మ్యాట్రిమోనీ నుంచి సంబంధాలు కుదుర్చుకున్న ఒక 10 మంది క్లయింట్స్ ని నేను కన్విన్స్ చేయగలను. ఈ 10 సంబంధాలకి నిశ్చితార్థం దగ్గర నుంచి అప్పగింతల వరకు వాళ్లకి సంబంధించిన ప్రతి పనిని మనం దగ్గరుండి చూసుకుంటాం. ఒక్కో పెళ్లికి వాళ్ల స్థాయిని బట్టి, స్తోమతని బట్టి, వచ్చే అతిథుల్ని బట్టి బడ్జెట్ నిర్ణయిద్దాం. ఆహా, ఇప్పుడు ఆ 10 సంబంధాల్లో తక్కువ డబ్బు ఎంత, ఎక్కువ డబ్బు ఎంత? తక్కువ అంటే 2 లక్షల రూపాయలు, ఎక్కువ అంటే 30 లక్షల రూపాయల వరకు ఇప్పుడున్నాయి. ఈ 30 లక్షలనేది వాళ్ల స్థాయిని, స్తోమతిని బట్టి ఇంకా పెరుగుతూ ఉండొచ్చు. అదంతా బానే ఉండాది గాని 2 లక్షల రూపాయలతో ఏం పెళ్లి చేద్దామని తూతు మంత్రం అనుకున్నావా ఏంది? అసలు నువ్వు ఎట్టా ఒప్పుకుంటావు 2 లక్షల రూపాయలకి పెళ్లి చేసేదానికి? వాళ్ల స్థాయి, స్తోమతిని బట్టే పెళ్లి జరిపిస్తామని మనం అన్నాం. వాళ్లకు కావాల్సిందేంటో కనుక్కుని, దానికయ్యే ఖర్చేంటో, దానికి మనం చెయ్యాల్సిన పనేంటో, దాంట్లో మనకొచ్చే లాభం ఏంటో చూసుకుని మనం ఇది చేద్దాం. 2 లక్షల రూపాయల్లో ఎంత ఆదాయం మిగిలిద్దనుకుంటున్నావు? ఈ 2 లక్షల రూపాయల దాంట్లో పెద్ద ఆదాయం లేకపోవచ్చు, కానీ దాన్ని మనం సవ్యంగా చేసినప్పుడు అది మనకి మంచి పేరు తీసుకొస్తుంది. ఆ వచ్చిన పేరే మనకింకా మంచి స్థాయికి వెళ్లడానికి, మనం ఇంకా మంచి మంచి గొప్ప గొప్ప పెళ్లిళ్లు చేయడానికి దోహదపడుతుంది. మాటలు బాగానే చెప్తా ఉంటావు. ఆ 2 లక్షల రూపాయలు చేసే సంబంధంలో చేత్తో డబ్బులు పడితే ఎవడిస్తాడో? నీ జేబులోంచిస్తావా? ఆయన నువ్వే జీతం బచ్చం లేకుండా పనిచేస్తాండవు, నువ్వేడి నుంచి తెచ్చిస్తావు? ఇప్పటికే నాకు 2 లక్షల రూపాయలు అప్పు ఉండవు. నా అప్పు కట్టేదానికి, వడ్డీ కట్టేదానికి ఏడదస్తావు? ఇది ఏమంత కరెక్ట్ గా అనిపించడం లేదు నాకు. అమ్మా, అదే మేడం,
ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఏమి చెప్పిన దానికే నేను కరెక్ట్ అంటుండా. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే అన్ని పనుల్లోనూ ఎంత లాభం వస్తుందా లేదా అనేది పక్కన పెడితే అన్ని పనులు కలిపి ఎంత లాభం వస్తుందనేది చూసుకునేదే కరెక్ట్. ఈ మాదిరి చిన్న పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ మంది క్లయింట్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది, మంచి పేరు కూడా వస్తుంది. అలాగే పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం పుణ్యం కూడా. గోవిందన్ సారు, ఇప్పుడు పాప పుణ్యాలు లెక్క పెట్టుకునేదానికి మనం ఇక్కడ నడుపుతా ఉండేది ధర్మసత్రము కాదు, దేవాదాయ శాఖ అంతకన్నా కాదు, ఆఫీసు. వ్యాపారం చేస్తా ఉండం. వ్యాపారం చేసేటప్పుడు లాభమే పరమావధి. లాభం లేకుండా ఏ పని చెయ్యకూడదు. ఆ లాభ నష్టాలకి పూచి నాది, మీరేం కంగారు పడకండా. నువ్వు మాట చెప్తావు, లాభం రాకపోతే మేమేం చెయ్యాలా? నీ దగ్గర ఏమైనా ఆస్తి పాస్తులా, కొంప గూడా? ఏం పెట్టి రాబట్టుకునేది మేము? పని ఎలా చేయాలో నాకు తెలుసు, మీరు నాకు చెప్పొద్దండి. మీ అందరికీ నేను చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి చెప్తున్నాను. నేనేమి మీ అనుమతి కోసం ఇదంతా చెప్పట్లేదు, చెయ్యట్లేదు. నేనీ పని చేయడం కోసమే మాళవిక అక్కతోటి ఒప్పందం కుదుర్చుకున్నాను. ఆవిడ సరే అంటే చాలు. మేము సరే అనుకుండా మాళవిక సరే అనద్దా? అక్క, నేను మీకు డబ్బులు తిరిగి ఇయ్యాలన్నా, మీరు ఈ కంపెనీలో ఉండేదానికి మీకు ఎంతో కొంత ముట్ట చెప్పాలన్నా అప్పుడు ఈ పని చెయ్యాలా? అన్నింటికీ మీరిట్ట అడ్డుపడితే ఏం చెయ్యలేం. నేను గీతను నమ్ముతా ఉండా. సరే, ఇప్పుడు నిశ్చితార్థం నుంచి అప్పగింతల వరకు ఏ పనులున్నాయి? నిశ్చితార్థం దగ్గర నుంచి చాలా పనులుండాయి. వాళ్ళకి వెళ్లే వెహికల్స్ దగ్గర నుంచి, ఆహ్వానించే దగ్గర నుంచి, వాళ్ల బంధుమిత్రుల వివరాలు తీసుకుని ఒక్కొక్కళ్ళకి ఏం కావాలో పట్టించుకునే దగ్గర నుంచి, వాళ్ల సౌకర్యాలు చూడడం, భోజనాలు, వాళ్ల వసతి, వాళ్ల పద్ధతి ప్రకారం చేయాల్సిన తంతులు. అంతెందుకు, నిశ్చితార్థం చేయించే పంతుల దగ్గర నుంచి పెళ్లి చేసే వరకు అంతా మనదే. వంట, వార్పు, అలంకరణ, మేళతాళాలు ఒకటేంటి, పెళ్లిళ్లలో చేసే ప్రతిదీ మన బాధ్యతే. ఆహా, అన్ని పనులు నువ్వే చేస్తావా? బా, అన్ని పనులు నేనొక్కదాన్నే చేయను. నా ఆధ్వర్యంలో మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. అవన్నీ నువ్వెట్టా చేస్తావు? అప్పుడు మేం కంపెనీలో ఉండేదెందుకు? సగం పనులు మేము చేస్తాం. ఇలా అన్నిట్లోనూ తలదూరిస్తే పని చేయడం ఇబ్బంది అవుతుంది. ఎట్టా ఇబ్బంది అవుతుంది? మాకు మాత్రం తెలీదా పనులు చేసేది? వెహికల్స్ వ్యవహారం, వంట వార్పు ఇవి మేము చూసుకుంటాం. దాంతోనే ఎక్కువ డబ్బు దుబారా అయ్యేది. అవన్నీ నేను చూసుకుంటాను. అదేం కుదరదు. ట్రావెల్స్, వంట వార్పు మేమే చూసుకుంటాం. మీరు కావాలంటే ట్రావెల్స్ చూసుకోండి, వంట విషయం మాత్రం నేను చూసుకుంటాను. ఎందుకంటే తిండి విషయంలో తేడా వస్తే పేరు పోతుంది, ఈ కంపెనీ పరువు పోతుంది. క్లయింట్స్ వచ్చేసి ఒప్పుకున్న డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వస్తే ఆ తిండి గురించే మాట్లాడుకోవాలా. తిండి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వను. నేను నా మనుషుల్ని పెట్టి చేయిస్తాను. అవునా? మాకు కూడా ఉన్నారు చేసేవాళ్ళు. మీకెవరైనా ఉండనివ్వండి, వంట విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను. చూద్దాం, నువ్వెవరిని తీసుకొస్తావో చూద్దాం. నేనిప్పుడు మీతో పోటీ పడ్డానికి రాలేదు, విషయం చెప్పడానికి వచ్చాను. మీకు చెప్పాల్సింది చెప్పాను. అక్క, మీకు ఓకే కదా? నాకు డబ్బులు ఓకే. ఓకే, థ్యాంక్స్. చలాయ్, దీన్ని కొంచెం కంట్రోల్లో పెట్టాలి. పెడదాం పెడదాం, స్టార్ట్ చేస్తుంది కదా. స్టార్ట్ చేసినప్పుడు అదేం చేస్తుందో మనమేం చేస్తాము చూద్దాం. చెప్తా. హాయ్. మెసేజ్ వస్తే మెసేజ్ కూడా చూడదాందే. పనులు మరి ఇంత సిన్సాటియా? అట్లీస్ట్ మెసేజ్ వస్తే చూసుకోవచ్చు కదా, మెసేజ్ కూడా చదవా.
మాట్లాడాలి. అలా చూసినంత మాత్రాన భయపడిపోతానా ఏమి? మాట్లాడాలంటే మాట్లాడాలి. క్యాబిన్లో ఉంటారా? అబ్బా, మాట్లాడదామంటే నువ్వు యాడ కసుబూసు అంటావో అనుకున్నా. మాట్లాడేదానికి ఇట్ట ఛాన్స్ ఇస్తావు అనుకోలా. థ్యాంక్స్ అమ్మే. రారా కూర్చొని మాట్లాడుకుందాం రా. అసలేమనుకుంటా ఉండవు నువ్వు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతా ఉండవు? నేను మరీ టార్చర్ పెట్టేవాళ్ళ కనిపిస్తున్నానా? ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళ కనిపిస్తున్నానా? దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఒక అమ్మాయి మాట్లాడడానికి ఇష్టపడకుండా ఇబ్బంది పడుతుంది అంటే అంతటితో వదిలేయాలి. అసలేంటి నీ ప్రాబ్లం? చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? నా మనసులో మాట చెప్దాం అనుకుంటా ఉన్నాను. నువ్వు ఇటు కోపడితే మనసులో మాట గొంతులోనే ఇరుకుపోతా ఉండదు. కొంచెం కూల్గా ఉండబ్బా ప్లీజ్. చూడు, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఏంటి నీ ప్రాబ్లం? నీ డబ్బు తీసుకోలేదనా? నాకు నీ సాయం ఏమీ అవసరం లేదు. అయిపోయింది. నువ్వు మాట అన్నావు, అది కూడా పడేశాను. అంతటితోటే మొత్తం అయిపోయింది. ఇంకా నన్ను వదిలేయ్. మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఏదో ఒక మాట మాట్లాడిస్తూ నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. అది కాదమ్మీ, నేను మాట్లాడాలి అనుకున్న విషయమే వేరు. ఏంటి? నా మనసులో మాట చెప్పేద్దామనే ఇప్పుడు నీకు మెసేజ్ చేసిన. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసు. ఉండమ్మే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. అవునప్పా, నువ్వంటే నాకు ప్రాణం. నేను బతికితే నీతోనే బతకాల. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాల. నువ్వే నా భార్యవి. నిన్ను తప్ప వేరే ఎవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. లేదు, ఇలా కాదు. ఏందబ్బా, నా మనసులో మాట చెప్తా ఉంటే ఉలుకు పలుకు లేకుండా అట్టుండవు. నేను ఒట్టేసి చెప్తా ఉండా, నేను నిన్ను చాలా ఇష్టపడతా ఉండా. నీతో కలిసి బతకాలనుకుంటుండా. నువ్వు సరేనని చెప్తే మిగతా విషయాలన్నీ నేను పెద్దోళ్ళతో మాట్లాడతా. ఏంటి ఆటలాడుతున్నారా నాతో? ఏమనుకుంటున్నారు నా గురించి? మొదట అల్లరి చేస్తూ నా వెంట పడ్డారు. సరే, ఏదో మాటలతో సరిపెట్టొచ్చు కదా అని మాట్లాడి చెప్తూ వచ్చాను. అయినా నువ్వు మళ్ళీ నా వెంట పడుతూనే ఉన్నావు. నేను కష్టాల్లో ఉంటే పక్కన నిలబడినావు సరే, స్నేహితుడిగా
అండగా నిలబడ్డావు అనే ఒక గౌరవం ఉండేది. కానీ నా ఇష్టాలతో పని లేకుండా డబ్బులు పడేస్తే ఇక నేను నీకు అట్రాక్ట్ అయిపోతానని అనుకుని నిన్ను ప్రేమిస్తానని అపోహపడి ఇలా డబ్బులు పడేశావు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటా ఉండావు. గీత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆ డబ్బులు తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో కట్టడానికి కారణం నిన్ను ప్రేమ పేరుతో ఆకట్టుకోవాలను, మోసం చేయాలను చేసిన పని కాదు. అది వేరు, ఇది వేరు. అది నిన్ను ఇష్టపడే వ్యక్తిగా నీ కష్టంలో పాలు పంచుకోవాలనే తపనతో చేసిందే తప్ప నువ్వు అనుకున్నట్టు ఏదో డబ్బులు చూపిస్తే ఆ డబ్బులకు ఆశపడి లొంగిపోతావను, లేకపోతే ఇంకా వేరే ఏ చెత్త ఆలోచనతోటో నేను అలా చేయలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నా ప్రేమను నువ్వు నిరాకరించినా పర్లేదు గాని ఇట్ట తక్కువ చేసి మాట్లాడబాక. చాలు, కబుర్లు బాగానే చెప్తారు. ఎవడడిగాడు మిమ్మల్ని ప్రేమించమని? నేను నిన్ను అడిగానా? ఇదిగో చూడండి, ప్రేమ పెళ్లి పేరుతోటి నా వెంట పడ్డం కరెక్ట్ కాదు చెప్తా ఉండా. ఇంతటితో ఇదే ఆఖరిగా ఉండాలి. ఇంక నాతో మాట్లాడడం గాని నన్ను చూడడం గాని చెయ్యకండి. గీతా ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. చెప్పానా? ఇంతకంటే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు. బాగుండదు చెప్తా ఉండా. గీత, గీత, అమ్మా, ఎవరు? ఓ, మీరా? రండి. ఎట్ట ఉన్నారమ్మా? బాగుండరా? బాగున్నాం, కూర్చోండి. పూరిని చూద్దామని వచ్చా. రా బాబు, గదిలో ఉంది. ఇప్పుడు ఆ మెడనొప్పి పెట్టుకుని పుస్తకం చదువుతూ కూర్చోకపోతే ఏమి? ఇంకా మెడనొప్పి వస్తాది. తలదించుకొని ఎంతసేపు అని ఉంటావు? బాబు, కాఫీ తాగుతావా? ఉమ్. కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నువ్వు ఎట్టున్నావో ఏందో నా ఆలోచనతో సతమతమవుతూ ఉండబట్టలేకొచ్చిన. అజయ్, ఇటు ఇవ్వు. ఇవ్వు. సారీ, సారీ, ఐఎమ్ సో సారీ. అరే, ఏం చేస్తున్నారు? ఎవరికైనా దెబ్బ తగిలితే ఇట్నే చేస్తారు. ఇష్టమైన మనిషి త్వరగా కోలుకోవాలని ఇట్ట రాసి కోరుకుంటారు. వద్దు. నేనేమి ఇక్కడ తప్పుడు మాటలు త్వరగా కోలుకుంటారంట, అందుకే రాసిన. కాఫీ చల్లారిపోతుంది బాబు.
థ్యాంక్స్ అండి. కాఫీ బాగుండదు. సరేనండి, నేను ఇంక బయలుదేరతా. మంచిది బాబు. వస్తా పూరి, జాగ్రత్త. బాబు, దయచేసి నువ్వు మళ్ళీ ఇట్టా మా అమ్మాయిని చూడ్డానికి రాబాక. అదేంటమ్మా, మీరు తప్పుగా అనుకోబాకండి. నేను పూరి ఒకచోట పనిచేస్తున్నాం కదా, ఇట్లాంటి సమయంలో. ఇది ఆడపిల్లకాయలుండే ఇల్లు బాబు. మీరిలా వస్తా పోతా ఉంటే పెళ్లి కావలసిన ఆడపిల్లకాయలకి మంచిది కాదు. ఇరుగు పొరుగు నోళ్లల్లో నానటం నాకిష్టం లేదు. దయచేసి అర్థం చేసుకో.